సంగీతం, సాహిత్యం వినులకు విందుగా కర్షకుని జీవన గమ్యం తెలియజేస్తుంది. చాలా బాగా చెప్పారు. కానీ ఈ మధ్య మీరు చాలా బాగా దగ్గుతున్నారు. కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఏం కాదులే, పొలాల్లో ఖాళీ లేకుండా తీరిక లేకుండా పని చేయడం వలన వేడి చేసినట్టు ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగితే తగ్గిపోతుందిలే. మీరు ఎప్పుడూ ఇంతే, ప్రతిదానికి చిన్న విషయం తీసుకుంటారు. చిన్న విషయమా? ఏం లేదులే. చూసారా, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఏమైనా పట్టుకుంటే వదలవుగా, పదా. ఏమయ్యా ఇలా దగ్గుతున్నావు? ముఖానికి మాస్క్ పెట్టుకో లేదా రుమాలి కట్టుకో. మా సమస్య అదే, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇదిగో రుమాలు కట్టుకో. ఓస్, అన్ని చిత్రాలే. ముఖానికి గుడ్డ కప్పుకుంటే ఊపిరెలా తీస్తాను? ఏమయ్యా సామి, నీ పక్కనున్న వారికి కూడా నీ జబ్బు అంటిస్తావా ఏంటి? పద పద, డాక్టర్ గారు రమ్మంటున్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఎవరికి సమస్య? మా వారు కొద్ది కాలంగా ఒకటే దగ్గుతున్నారు డాక్టర్ గారు. ఏది, నన్ను చూడని. నాలుక చాపండి. ఒకటే దగ్గు, ఆయాసం డాక్టర్ గారు. నాలుగా 2-3 నెలల నుండి ఉంది డాక్టర్ గారు. నేను పనిలో పడి పట్టించుకోవట్లేదు. మా వారు ఎప్పుడు ఇంతే డాక్టర్ గారు. ప్రతి విషయాన్ని తేలికగానే తీసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చుట్టా, బీడి, సిగరెట్టు ఇలాంటివి ఏమైనా అలవాటు ఉందా? ఎప్పుడో ఒకసారి నలుగురు కలిసినప్పుడు, చిన్న చిన్న పార్టీలు జరిగినప్పుడు. చుట్టా, బీడి, సిగరెట్టు, తంబాకు. సిగరెట్ ఉంది, అది లేకపోతే చుట్టా కానీ బీడీ కానీ, అవేవి లేకపోతే నాలుక లాగేసినట్టు ఉంటుంది. అప్పుడు కొంచెం తంబాకు తీసుకొని నవ్వులుతాను. మరింకేం, అన్ని అద్భుతమైన అలవాట్లే. నీ ప్రాణాన్ని, నీ పక్కవారి ప్రాణాన్ని గాల్లో కలిపేయడానికి. డాక్టర్ గారు, మీరేమంటున్నారు? ఉన్నవారు సంవత్సరానికి 8 లక్షల మంది మరణిస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను డాక్టర్ గారు. ఈ మరణానికి సిగరెట్లకి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. అది ఎలా అంటే, మొదట నీకున్న సమస్యలు చెప్పు. తొలి పిక్కలు లాగేసినట్లు, గుండె లాగేసినట్లు, గుండె దడ, ఆయాసం. అంతెందుకు డాక్టర్ గారు, పూర్వంలో మా భార్యతో ఉన్నంత సరదాగా ఇప్పుడు ఉండలేకపోతున్నాను. ఇవన్నీ ఆ జబ్బు లక్షణాలే. జబ్బా? అమ్మో. జబ్బా? అమ్మో అమ్మమ్మో, నా పని అయిపోయింది. రాని, ఇంక మన పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడా, నా పని అయిపోయింది. మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని టెస్టులు చేయాలి. కొంచెం అర్థమైనట్టు చెప్పండి డాక్టర్ గారు. అమ్మా, ఈ పొగాకులో నికోటిన్, హైడ్రోజన్ సైనైడ్ మొదలగు 4,000 హానికారక పదార్థాలుంటాయి. ఇవి 60 రకాల క్యాన్సర్లకు కారణమవుతాయమ్మా. అమ్మో, అన్ని క్యాన్సర్లా? మా వారికేం భయం లేదు కదా డాక్టర్ గారు? ఎటువంటి భయం లేదమ్మా. కాకపోతే పొగాకులో నికోటిన్ ఉండడం వల్ల మన శ్వాసనాళాలను దెబ్బతీస్తుంది. అలాగే క్రమకీటకాలను చంపే పొగాకులో నికోటిన్ ఉంటుంది. బాత్రూంలు క్లీన్ చేసే యాసిడ్లో అమ్మోనియా ఉంటుంది. అలాగే చెదపురుగులను చంపడానికి ఉపయోగించే ఆర్సెనిక్. నా కళ్ళు తెరిపించారు డాక్టర్ గారు. తెలిసి ఇటువంటి విష పదార్థాల జోలికి ఈ జన్మలో పోను, ఇంకెవరిని పోనివ్వను. ధన్యవాదములు. పొగాకు మానండి, ఆరోగ్యంగా జీవించండి. పొగాకు మానండి, కుటుంబ గౌరవాన్ని నిలపండి. Myself K. Tulasi, I am studying 9th class.
Today I will tell about tobacco, a poem. The leaf is so green and so pure, but జీవితానికి శత్రువే. రోగాన్ని దోచేస్తుంది, ఆనందాన్ని కరిగిస్తుంది. శుభ్రమైన గాలి, ఆరోగ్యమే బలం, సంతోషమే మన జీవన చలం. ధైర్యంగా చెప్పండి అందరూ, పొగాకుకి నో, పొగాకుకి పొగాకుకి. థ్యాంక్స్. గ్రామ పెద్దలు, అదే కాకుండా మన ఈ యొక్క తాడిపూడి సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఇది సమక్షంలో మరి కొంతమంది గ్రామ ప్రజలు రావడం చాలా మంచి విషయం. ముఖ్యంగా మరి మన భారతదేశంలో ఈ టొబాకో వినియోగం వల్ల అనేక మంది వారి యొక్క అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రజలంతా గుర్తించాలని పిల్లల చేత ఒక ర్యాలీ, అవగాహన ఇది చేయడం జరిగింది. మన ఏపీ మోడల్ స్కూల్ అది పిఎం శ్రీ స్కూల్గా మరి ఈ మండలానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడింది. విద్యార్థులనే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వారు అన్ని రంగాల్లో సర్వత అభివృద్ధి అవసరం అనే ఉద్దేశం మీద ఇలాంటి ర్యాలీలు, అవగాహన, స్ట్రీట్ డ్రామా ఇలాంటివి కూడా మరి పిల్లల్ని ఒక అవగాహన కల్పించి వారు ఆ యొక్క గ్రామాల్లో ఉండే వారికి కూడా అవగాహన కల్పించాలనే గొప్ప సదుద్దేశంతో మరి ఈరోజు దీనికి నాంది పలికాం. అంతే, మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడాలి. ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా టొబాకో కానీ తంబాకు కానీ బీడీ సిగరెట్ ఏమీ చేసినా సరే వెంటనే వారికి అవగాహన పెంపొందించి దాని నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మన దగ్గర ధన సంపదలు అన్నీ ఉన్న భూములు, విలువ గల మరి గృహాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన ఆరోగ్యం సరిలేనప్పుడు మనకు తీవ్రమైన నష్టానికి గురవుతాం. కాబట్టి మొదట ఆరోగ్యమే గొప్ప సంపదగా గుర్తించి ఆరోగ్య లక్షణాలు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏటిని విడిచిపెట్టాలి, ఏటిని పాటించాలనేది అందరూ కూడా మరి గమనించి మై డియర్ స్టూడెంట్స్, ఈ అవగాహన సదస్సు చాలా బాగుంది. చాలామంది దీనికి ఇన్స్పైర్ కంపల్సరీగా అవ్వాలి, కంపల్సరీగా. ఎందుకంటే ఆరోగ్యం థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన మధ్య ఉన్న పెద్దలు, సర్పంచ్ గారు కూడా బాగానే కోసం చక్కటి ప్రోగ్రాం కూడా ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. మోడల్ స్కూల్ నుంచి పిల్లలు, టీచర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం కూడా చాలా సంతోషమైన విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు స్కూల్ పిల్లలందరూ కూడా చాలా ముఖ్యమైన విషయం మీద, చాలా ఇంపార్టెంట్ విషయం మీద ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇదే విషయాన్ని డోంట్ హెసిటేట్ టు సే నో టు టొబాకో. ఎందుకంటే ఇక్కడ మనం ఈరోజు అందరం కలిసి చాలా నినాదాలు చూసి చాలా సరదా పడింది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో యూజ్ టు టొబాకో, అర్థమైంది నేను చెప్పింది మీ అందరికీ. చాలా ఎక్కువగా వాడేవాడిని, కానీ ఇప్పుడు ఫ్రీ ఫ్రమ్ టొబాకో. చాలా అస్సలు ఇప్పుడు ముట్టుకోను. ఎందుకంటే దాని నష్టాన్ని మేము చూసాం. నేనే కాదు, ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరైతే దాన్ని అనుభవించి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని విడిచిపెట్టారో వాళ్ళు చాలా చక్కగా చెప్పగలరు. మీకు అర్థం కాదు కాబట్టి మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పొచ్చు ఎవరికైనా. ఏంటంటే ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, టొబాకో అనేది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దాన్ని మీరు కూడా నేర్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మీరు టీమ్స్లో అడుగుపెట్టారు. ఇండియాలో అమ్మాయిలతో ఇబ్బంది లేదు, అబ్బాయిలతో ఇబ్బంది ఉంది. కాబట్టి అబ్బాయిలందరూ జాగ్రత్తగా వినండి. టొబాకో జోలికి పొరపాటును కూడా పోవద్దు. అది నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టైల్, మ్యాటర్ ఆఫ్ లైఫ్. అది దాని కంపల్సరీగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది టొబాకో. ఓకేనా? అది చాలా రకాల క్యాన్సర్కి దారితీస్తుంది. మీరు తాగొద్దు పొగాకుని. ఇంకొకరు ఎవరైనా తాగితే ధైర్యంగా చెప్పండి. వాళ్ళు కోపగించుకున్నా పర్వాలేదు. విషయాన్ని మనదైన సైడ్లో ఇన్ అవర్ వే వాళ్ళకి మనం కన్వే చేయగలగాలి. ఓకేనా? థ్యాంక్ యూ.